గారి ఆధ్వర్యంలో జరిగింది. చాలా గంటల పాటు ఒక్కొక్క క్యాండిడేట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన అప్లికేషన్లు దాదాపు 1500 అప్లికేషన్లు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే, ఇది ఒక సైన్ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ ఎంత నిబద్ధత కలిగిన పార్టీయో, ఎంత ట్రాన్స్పరెన్సీ కలిగిన పార్టీయో సూచించే విషయం ఈ స్క్రీనింగ్ కమిటీ మీటింగు. సభ్యులందరూ, కమిటీలో ఉన్న సభ్యులందరూ వాళ్ళ ఒపీనియన్లు చెప్పి ఏ క్యాండిడేట్ని ఫైనల్ చేయాలి, ఏ క్యాండిడేట్కి ఎక్కువ మంది అంగీకరిస్తున్నారు అన్న విషయాన్ని, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి, మోస్ట్ డెమోక్రటిక్ పార్టీ కాబట్టి ఈ పద్ధతి కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇది ఏ ఇతర పార్టీలో కూడా ఉంటుంది అని నేను అనుకోవటం లేదు, ఇంక్లూడింగ్ బీజేపీ పార్టీ. ఇక రీజనల్ పార్టీలు అయితే నియంతలా తయారవుతున్నారు. రీజనల్ పార్టీలో అధికారంలో వచ్చిన ఆ పార్టీ నాయకులు. కాబట్టి మరొకసారి కాంగ్రెస్ పార్టీ మోస్ట్ డెమోక్రటిక్ పార్టీగా ఈ మోస్ట్ డెమోక్రటిక్ ప్రొసీజర్ని ప్రజలందరూ అప్రిషియేట్ చేస్తారని నమ్ముతున్నాం. థ్యాంక్ యూ.